చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఇస్ శ్రావణి. ఆర్వి క్రియేషన్స్ ఆధ్వర్యంలో అచ్చు తెలుగు సంస్కృతిని ప్రతిబింబిస్తూ సాంప్రదాయ చేనేత చీరకట్టు పోటీలను నిర్వహించారు. ప్రపంచ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ నెల 26వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి నర్సాపురంలోని తెలగ కళ్యాణ మండపంలో ఈ పోటీలు జరిగాయి. సాంప్రదాయ చీరకట్టు పోటీలతో పాటు మిస్ నర్సాపురం, మిసెస్ నర్సాపురం పోటీలు నిర్వహించామని ఆర్వి క్రియేషన్స్ నిర్వాహకులు సిరిగినేడి రాజ్యలక్ష్మి, కొమ్మూరు వాణిలు తెలిపారు. ఈ పోటీలలో మిస్ నర్సాపురంగా అలేఖ్య, రన్నర్ అప్ గా శాంతిప్రియ ఎంపికయ్యారు. మిసెస్ నర్సాపురంగా ఈ పోటీలో జయదీపిక ఎంపికవగా, రన్నర్ అప్ గా రూపాంజలి ఎంపికయ్యారు. ప్రత్యేక ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులను నిర్వాహకులు అందజేశారు. ఈ పోటీల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చేనేత చీరల గురించి, చీరకట్టు గురించి ఆహుతులకు పోటీలను నిర్వహించారు. పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు.
ఆర్వి క్రియేషన్స్ ఆధ్వర్యంలో మిస్సెస్ నర్సాపురం కార్యక్రమం నిర్వహించినటువంటి రాజలక్ష్మి గారు, వాణి గారు ఎంతో మంచి కార్యక్రమం ఇక్కడ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలందరూ కూడా బాగా వచ్చి ఈ పోటీల్లో పాల్గొని మంచి మంచి ప్రైజులు తీసుకుని వెళ్ళారు. ఇటువంటి కార్యక్రమాలు ఈ రాజలక్ష్మి గారు, వాణి గారు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. నా పేరు దివిసత్యన్, జనసేన పార్టీ అధికార ప్రతినిధిని. గతంలో రాజలక్ష్మి గారు ఎన్నో సేవా కార్యక్రమాలు, సంస్కృతి కార్యక్రమాలు అనేక సంఘాల ద్వారా మరి ఆవిడ చేయడం జరిగింది. అలాగే రాజలక్ష్మి గారు చేసే కార్యక్రమాలకి నా వంతు సహకారంగా ఎప్పుడు ఉంటాననేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను డాక్టర్ రాజలక్ష్మి సిరిగినేడి, రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ సభ్యురాలిని మరియు పశ్చిమ గోదావరి జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలిని. మరి నేనును మా వాణి గారు మేమిద్దరం కలిసి ఆర్వి క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఈ రోజున చేనేత చీరకట్టు పోటీలు నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈ రోజున మనం చేనేతను చూస్తున్నాం. ఒకప్పుడు నేత చీరలు కట్టుకొని ఎంతో ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇందాక చాలామంది కూడా చెప్పారు, అంటే ఈ జీన్స్ ప్యాంట్ మూలంగా కానివ్వండి, రకరకాల లేకపోతే ఈ నైలాన్ సిల్క్ శారీస్ మూలంగా పీసీఓడి ప్రాబ్లమ్స్, రకరకాల అనారోగ్య సమస్యలు రావడం జరుగుతుంది మహిళలకి. ఒకప్పుడు నేత చీరలు మనకి ఎంతో ఆరోగ్యప్రదాయంగా ఉండేది. మరి ఈ రోజున ఆ నేత చీరలు మనం పక్కకు పెట్టేశాము. అదేవిధంగా చేనేత కార్మికులు కూడా ఎన్నో వ్యతలకు లోనవుతున్నారు, ఎన్నో బాధలకు లోనవుతున్నారు. వాళ్ళ ఆర్థిక బాధలతో ఎంతో సఫర్ అవుతున్నారు. అటువంటి వాళ్ళకి మనం చేయూతను అందించాలి అంటే కనుక తప్పకుండా మనం కనుక ఈ చేనేత చీరలు వాడిన రోజున తప్పకుండా వాళ్ళ బాధలు తీరుతాయి. వాళ్ళకు కూడా ఎంతో కొంత జీవనోపాధి కలిగించేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా చేనేత వస్త్రాలు ధరించాలని చెప్పి ఒక సంకల్పంతో మేము ఈ రోజున ఈ చేనేత చీరకట్టు పోటీలు నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. చాలా బాగా కార్యక్రమం జరిగింది. ఏంటంటే దీని ద్వారా మేము ఒక మెసేజ్ అందజేయదలుచుకున్నాం. మా నరసాపురం నుంచి మేము చేసిన ఈ కార్యక్రమం ద్వారా అందరూ కూడా నేత చీరలనే వాడండి, ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి ఒక సందేశాన్ని మేము ఇవ్వదలుచుకొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా, మా వాణి గారు నేను ఇద్దరం కూడా మా ఆర్వి క్రియేషన్స్ ద్వారా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నామంటే దీనికి నాకు వెన్నుదన్నుగా, మా ఆర్వి క్రియేషన్స్కి వెన్నుదన్నుగా మరి నెంబర్ 1 ఓటీటీ ఛానల్ వారు మీడియా పార్ట్నర్గా ఉండటం జరిగింది. మరి ఇంకా ఏ కార్యక్రమం జరిగినా భవిష్యత్తులో కూడా వారి ఛానల్స్ ద్వారా మాకు ఈ సపోర్ట్ని అందజేస్తారని చెప్పి వారు తెలియజేయటం కూడా జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు మేము నిర్వహిస్తాము. తప్పకుండా ప్రజల్లోకి మేమందరం కూడా వెళ్తాం. థ్యాంక్ యూ నెంబర్ 1 ఓటీటీ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు వాణి కొమూరి. ఈరోజు చేనేత చీరకట్టు అనే ఒక ప్రోగ్రామ్ని అరేంజ్ చేశాము. ఇది ఒక మహిళల్లో ఒక అవగాహన పెంచాలనే ఉద్దేశంతో ఇప్పుడు నరసాపురంలో ఎవరు చేయని విధంగా ఈరోజు మేము ప్రోత్సాహం అందించాలని, నరసాపురం మహిళలను బయటకు తీసుకురావాలని ఈ కార్యక్రమం చేశాం. చేనేత హ్యాండ్లూమ్ అంటేనే ఒక హుందాతనం, ఒక అందం, ఒక హుందాతనం, అలాగే ఆరోగ్యం. ఈ చేనేత చీర నేయడానికి కార్మికులు ఒక బ్లీచింగ్లో నిలబడి, యాసిడ్లో నిలబడి ఒక చీర నేయటానికి వాళ్ళు ఎంతో కష్టాలు ఫేసెస్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం, వాళ్ళ కష్టాల నుంచి బయటపడటం కోసం అందరం చేనేత వాడదాం, చేనేత కొనుక్కుందాం, చేనేత వాడదాం. థ్యాంక్ యూ. మేడం, మీరు మిస్ నర్సాపూర్గా గెలిచారు కదా, సో దీనికి మీ ఫీలింగ్ ఏంటి? ఐ ఫీల్ సో హ్యాపీ, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన వాణి మేడం కూడా చాలా గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. అసలు అనుకున్నారా మీరు గెలుస్తారు అని? లేదు, ఎక్స్పెక్టేషన్ లేదు, పార్టిసిపేట్ చేశాను అంతే. మేడం, అసలు మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఈ ఊరే అండి, నర్సాపురమే, బోర్న్ అండ్ బ్రాటప్. నా నేటివ్ ఇదే. మీరేం చేస్తుంటారు? నేను ఎంఏ ఇంగ్లీష్ చేశాను. నాకు ఓన్ యూట్యూబ్ ఛానల్ ఉంది. ఢిల్లీలో వీకేఎంలో సిఆర్ఎం కింద వర్క్ చేశాను. సో నాకు పర్సనల్గానే హ్యాండ్లూమ్స్ అంటే ఇంట్రెస్ట్. నేను 80% to 90% వరకు నా వార్డ్రోబ్లో హ్యాండ్లూమ్సే ఉంటాయి.
సో నేను మామూలుగా నా యూట్యూబ్ ఛానల్లో కూడా అదే ప్రమోట్ చేస్తాను. సో మేడం ఇక్కడ ఇవి అంటే ఈ మిస్ నర్సాపూర్ మిసెస్ నర్సాపూర్ పోటీలు జరుగుతున్నాయని మీకు ఎలా తెలుసు, ఎవరు చెప్పారు? నాకు వాట్సాప్లో ప్యాంప్లెట్ వచ్చింది. సో దాన్ని చూసి పార్టిసిపేట్ చేసి వచ్చాను. ఓకే, థ్యాంక్ యూ మేడం. హలో ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. చేనేత చీరల గురించి జనంలో అవగాహన తెచ్చడానికి చాలా మంచి ప్రోగ్రాం పెట్టారు. ఇది మా నాన్నమ్మ గారి చేనేత చీర, వెంకటగిరి చీర, ఎప్పటిదో. కానీ దీని యొక్క కళా నైపుణ్యము, ఆ కళాకారుల హార్డ్ వర్క్ అంతా దీనిలోనే ఉంది. ఎప్పుడో దీని నాణ్యత ఎంత బాగుందో, అందుకని ఇప్పటి వరకు ఇది ఇంకా మన్నుతూనే ఉంది. ఎప్పటి నుంచో ఉంది ఈ చీర ఇంట్లో. దీని ఎప్పుడైనా చేనేత కార్యక్రమాలు చేసే వాళ్ళ చేనేత వర్కర్స్ వాళ్ళ హార్డ్ వర్క్ ఎంతో బాగా చేస్తారు, ఎంతో కలిసికట్టుగా చేశారు. చాలా బాగా అనిపించిందండి. మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి ఉండి ప్రతి బడ్జెట్ ఇంప్లిమెంటేషన్లోనూ ఒక చేనేత చీర కట్టుకుని వెళ్ళేవారు. మా ఫస్ట్ టైం బడ్జెట్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆవిడ తెలుగు ఆవిడ కాబట్టి మంగళగిరి కాటన్ చీర కట్టుకుని ప్రమోట్ చేశారు. అలా మనలో అందరము యువత కూడా చేనేత చీరలు ఇలా ప్రమోట్ చేస్తే చాలా బాగుంటుంది. మా హస్బెండ్ పేరు ముఖేష్ అండి, ఆయన చాలా సపోర్ట్ చేశారు, అందుకని నేను ఇది విన్ అయ్యగలిగాను. చాలా హ్యాపీగా ఉందండి తనకి ఈ ప్రైజ్ రావటం. అందులోకి వాణి మేడం గడి ఈ ప్రోగ్రామ్ కనెక్ట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్కి ఒక టీవీ స్పాన్సర్గా ఉన్న ఓటీటీ నెంబర్ 1 ఓటీటీ ఛానల్ వారు చాలా బాగా ఎంకరేజ్ చేశారండి పార్టిసిపేట్స్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.